సో, లైవ్‌లో అయితే ఒక టాస్క్ జరిగిందనమాట. 'పట్టు వదలని విక్రమార్కుడు' అనేసి ఆ టాస్క్‌కి బిగ్ బాస్ సంచాలకుగా గౌతమ్ పెట్టాడు. నిజంగా గౌతమ్ చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా చేస్తాడు. ఎలా చేస్తాడా ఈ టాస్క్ అనుకున్నాను. అంటే ఒక డైస్ ఇస్తారనమాట గౌతమ్‌కి. అక్కడ 5 కలర్స్ అంటే రెడ్ కలర్, బ్లూ కలర్ అనేసి వీళ్ళు పెడతారు. వీళ్ళు పైన తాడులు వేలాడుతూ ఉంటాయి. ఈ 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ తాళ్ళు పట్టుకొని వేలాడాలి. ఆ డైస్ ఏసినప్పుడు ఏ కలర్ అయితే వస్తదో ఆ కలర్‌ది గౌతమ్ వాళ్ళ కిందున్న కాళ్ళ కిందున్న సపోర్ట్ లాగేస్తే అప్పుడు ఎంతసేపు వాళ్ళు ఉండగలరు, ఎవరు లాస్ట్ దాకా ఉంటారన్నది టాస్క్ అనమాట. సో, ఇక్కడే గౌతమ్ చాలా తెలివిగా చాలా బాగా చేశాడనిపించింది నాకైతే. తనేం చేస్తాడంటే డైస్ రాంగాల్నే ఇప్పుడు బ్లూ కలరు, రెడ్ కలర్ ఉంటదనమాట. తన పేరు రాసుకుంటాడు. బ్లూ ఎవరెవరుంది 'పృథ్వీ', 'రోహిణి'. బ్లూ అంటే ఆ బ్లూ మీద ఒక నెయిల్ పాలిష్‌తో ఒక్కొక్క లెటర్ రాసుకుంటాడు. అంటే ఆ డైస్ ఎవరు లెటర్ రోల్ అయితే వాళ్ళకివ్వాలనేసి. నాకది చాలా బాగా అనిపించింది. నాకెందుకో ఇక్కడ 'బిగ్ బాస్' కావాలని గౌతమ్‌ని సంచాలక్ చేశాడేమో. గౌతమ్ ఇప్పుడు ఈ గేమ్‌ని ఎలా చేస్తాడు? ఈ డైస్ ఎలా ఏస్తాడు? ఎవరిని సెలెక్ట్ చేస్తాడు? అంటే కలర్స్ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిందనుకో, విష్ణుప్రియది రెడ్ కలరే, యష్మిది రెడ్ కలరే, ఇంకా తేజది రెడ్ కలరే. ఏ రెడ్ సెలెక్ట్ చేస్తాడు? లేదా బ్లూ వచ్చిందనుకో, పృథ్వీది బ్లూ, ఇంకా రోహిణిది బ్లూ. ఎవరిని తీసేస్తాడు ఫస్ట్ అన్నట్టుగా టెస్ట్ చేయడానికి ఏమన్నా పెట్టాడేమో అనిపించింది. బట్ గౌతమ్ అయితే సూపర్‌గా తన నైల్ పాలిష్ తీసుకొని ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క లెటర్ రాసుకున్నాడు. ఇప్పుడు బ్లూ 2 ఉన్నాయి కదా! పృథ్వీ, రోహిణి. పి అని రాసుకున్నాడు. అంటే పి పడితే రోహిణికి ఇచ్చేయాలి. అట్లా సారీ రోహిణి కాదు, పృథ్వీ తీసేయాలి. ఆర్ పడితే రోహిణి అట్లా రాసుకున్నాడు. నిజంగా చాలా బాగా చేశాడనిపించింది నాకైతే జెన్యూన్‌గా. ఈ విషయంలో మాత్రం గౌతమ్‌ని మనం అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. బాగా చేశాడు అదైతే. సో, ఫస్ట్ విష్ణుప్రియది పడతది. విష్ణుప్రియది కాదు, బ్లూ పడతది. పృథ్వీని తీసేస్తాడు. పృథ్వీ కొంతసేపు వేలాడతాడు. ఇంకా ఎంతసేపటికి అవ్వదు. యష్మి పృథ్వీ పక్కనే ఉంటుంది. యష్మి అది సపోర్ట్ దానికి తీసుకొని యష్మి స్టూల్ లాగా ఉంటుందది. ఆ బ్లాక్ మీద వెళ్ళి నుంచుంటాడనమాట. సో, చాలాసేపు అలా ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ రోల్ ఏస్తే రోహిణిది వస్తదనమాట. రోహిణిది రాంగాల్నే మళ్ళీ రోహిణి సపోర్ట్ తీయంగాల్నే రోహిణి వెళ్ళి తేజ బ్లాక్ మీద నుంచుంటదనమాట. సో, ఇంక విష్ణు ఫస్ట్ రౌండ్‌లోనే ఔట్ అయిపోతది. వీళ్ళిద్దరు నుంచో ఉంటారనమాట. నెక్స్ట్ ఏస్తే మళ్ళీ యష్మిదొస్తదనమాట. యష్మి దాని మీద ఆల్రెడీ పృథ్వీ ఇంకా యష్మి ఉంటారు. సో, అది ఆ బ్లాక్ సపోర్ట్ తీసేయంగాల్నే వాళ్ళిద్దరు కొంతసేపు గాల్లో వేలాడతారనమాట తాడు పట్టుకొని. కానీ ఉండలేరు గదా! తాడు కోసుకుపోతుంటుంది చెయ్యి. పైగా ఎక్కువసేపు ఉండలేరు ఆ తాడుతో. చాలా సన్నగా ఉంటుందనమాట. సో, యష్మి ట్రై చేస్తది. యష్మి ఫస్ట్ పడిపోతది. ఆ అమ్మాయి చెయ్యేమో కోసుకున్నట్టుంది బాగా. ఆ తర్వాత నెక్స్ట్ పృథ్వీ పడిపోతాడు. సో, విష్ణుప్రియకి 10 పాయింట్స్, యష్మికి 20, ఇంకా పృథ్వీకి 30 పాయింట్స్ వస్తాయి. వీళ్ళిద్దరిది బజర్ వచ్చినప్పుడు వీళ్ళకి డైస్ ఏసే లోపలే డైస్ ఏయాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరే ఉన్నారక్కడ. సో, ఆ థర్డ్ లాక్కముందే రోహిణి దూకేస్తదనమాట. గౌతమ్ లాక్కముందే. సో, ఫైనల్‌గా తేజ ఆ రౌండ్‌లో హైయెస్ట్ అనమాట. 50 పాయింట్స్. రోహిణికి 40 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే ప్రేరణ అడుగుతూ ఉంటుంది. ఇది గ్రూప్ గేమ్ కాదా? ఫస్ట్ విష్ణుని ఎందుకు తీసేశాడు? రోహిణిని ఎందుకు తీసేయలేదు? ఫస్ట్ పృథ్వీని ఎందుకు తీసేశాడు? రోహిణిని ఎందుకు తీయలేదు? మళ్ళీ యష్మి పృథ్వీని ఎందుకు తీశాడు? అన్నట్టుగా అడుగుతుంటది. ఆ అమ్మాయికి గేమ్ అర్థం కాలేదా? లేకపోతే ఆ అబ్బాయి అది రాసింది చూడలేదా? మరి ఏంటో తెలీదు. నబీల్‌తో అంటుంటదనమాట. ఇదేం గ్రూప్ గేమ్ కిందకి రాదా అనేసి. మరి చూడాలి లైవ్‌లో అలా చూపించారు. మెయిన్ ఎపిసోడ్‌లో ఏమన్నా దానికేమన్నా క్లారిటీ ఉంటుందేమో. మొత్తానికైతే టాస్క్ బాగా జరిగింది. ఆ తర్వాత విష్ణుప్రియకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. డాన్స్ చేయకుండా, సాంగ్స్ పాడకుండా హౌస్ మెంబర్స్‌ని ఎంటర్‌టైన్ చేయమనేసి. ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాదనమాట. చాలాసేపు మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఏదో చేస్తే 5 మినిట్స్ టైమర్ ఇస్తాడనమాట. సో, రోహిణి అవినాష్ వాళ్ళతో అంటుంటది లోపల. మనల్ని అనింది గదా! మన కామెడీ బాలేదని. అందుకే బిగ్ బాస్ అమ్మాయికి తెలియజేయాలనుకున్నాడు. అందుకే ఇచ్చినట్టున్నాడు ఈ టాస్క్ కావాలని. డాన్స్ చేయొద్దు, సాంగ్స్ పాడొద్దు, ఏదైనా ఎంటర్‌టైన్ చెయ్యి అనేసి రోహిణి అంటదనమాట లోపల కూర్చొని. సో, అదనమాట. ఇంక అక్కడ ఏమి పెద్దగా ఏం జరగలేదు లైవ్‌లో. అంతవరకు ఒక టాస్క్ అయితే జరిగిందనమాట ఈరోజు. చూడాలి ఎపిసోడ్ ఎలా ఉంటది, ఏంటి అనేసి. పృథ్వీతో ఏదో ఫైట్ అయినట్టుంది. నాకెందుకో పృథ్వీ మరీ అసలు అది ఒక షో అని మర్చిపోయేసిపోయి ఎట్లా అంటే అంత రూడ్‌గా అట్లా బిహేవ్ చేయడం అయితే నాకు పృథ్వీది నచ్చలేదు. మరి మెయిన్ ఎపిసోడ్ చూడకుండా మనం ఏమి జడ్జ్ చేయలేం కాబట్టి మెయిన్ ఎపిసోడ్ వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. చూడాలి. గౌతమ్ అయితే చాలా తెలివిగా బిగ్ బాస్ ప్లాన్‌నే బిగ్ బాస్‌కే రివర్స్ చేశాడనిపించింది. నాకనిపించింది బిగ్ బాస్ కావాలని ఇచ్చాడేమో సంచాలక్‌గా గౌతమ్‌ని. ఎలా చేస్తాడు సంచాలక్‌గా, ఎవరిని సపోర్ట్ చేస్తాడు అని. ఆ అబ్బాయి తెలివిగా మంచిగా లెటర్స్ అన్నీ రాసుకొని అంటే పార్షియాలిటీ లేకుండా వచ్చేలాగా తన మీదకి ఏ బ్లేమ్ రాకుండా చూసుకున్నాడు. అది మంచిగా అనిపించింది. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.